ఏపీ మంత్రి సతీమణి పోలీస్ అధికారితో వ్యవహరించిన తీరు మీద ప్రతి ఒక్కరు కూడా నెగటివ్ గా కామెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వెంటనే సీఎం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. సో వెళ్ళిన వెంటనే ఆయన దీని మీద తీవ్రంగా స్పందించి ఇలాంటి పనులు ఇంకెవరైనా చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అనే విధంగా కూడా ఆయన మంత్రి యొక్క భార్యకు కూడా ఆయన వార్న్ చేయడం జరిగింది. సో ఏ విధంగా అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడా పెన్షన్ల పంపిణీ ఎంత సజావుగా ఎంత విజయవంతంగా జరిగిందో అందరికీ కూడా తెలుసు. సో అదే క్రమంలో అన్నమయ్య జిల్లా రాయచోటిలో పెన్షన్ల పంపిణీకి ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆయనకు విశాఖలో ఏదో పనులు ఉండడం వల్ల తన భార్య అయినటువంటి హరితారెడ్డిని పెన్షన్ల పంపిణీకి పంపించడం జరిగింది. సో అదే క్రమంలో పోలీసులు లేట్గా రావడం వల్ల తనతో పోలీస్ అధికారి ఎస్ఐ రమేష్ తోని హరితారెడ్డి మంత్రి భార్య హరితారెడ్డి ప్రవర్తించిన తీరు అసలు బాగలేదు, దురుసుగా ప్రవర్తించిన తీరు మీద అందరూ కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకంటే మంత్రి భార్య ఎస్ఐ రమేష్ తోని ఏ విధంగా మాట్లాడింది అనే విషయానికి వస్తే, మీరేమైనా పెళ్ళికి వస్తున్నారా, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలి, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాము, మీ డ్యూటీని మీరు చేయని అవసరం లేదా, ఎంతసేపటి నుంచి మేము వెయిట్ చేస్తుంటే మమ్మల్ని వెయిట్ చేయాలనిపిస్తుందా మీకు అనే విధంగా ఆమె చెప్తే, మాకు కాన్ఫరెన్స్ ఉంది మేడం అందుకోసమని లేట్ అయింది అని ఆమె ఎస్ఐ రమేష్ బదిలిచ్చినప్పుడు, సిఐకి లేని కాన్ఫరెన్స్ మీకే వచ్చిందా, పెళ్ళి అనుకుంటున్నారా, మీకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదా, వైఎస్ఆర్సీపీ ఏమైనా ఇస్తుందా అనే విధంగా కూడా ఆమె దురుసుగా ఆయనతోని మాట్లాడడం జరిగింది. సరే మేడం తప్పైంది సారీ అని ఎస్ఐ రమేష్ తనకు చెప్పినప్పటికీ కూడా ఆమె ఆ మాటలను మానుకోకుండా విపరీతంగా ఆయన మీద దురుసుగా మాట్లాడడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అది చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. సో ఎప్పుడైతే పదవి స్వీకరించాడో, ఎప్పుడైతే పదవులను ప్రతి ఒక్కరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎప్పుడు తమ పనులను స్వీకరించారో అప్పటి నుంచి కూడా చెప్తున్న ఒకటే ఒక మాట, హంగులు ఆర్భాటాలు అస్సలు అక్కర్లేదు, మీరు ఎవరైనా అధికారికి ఖచ్చితంగా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, వాళ్ళ ప్రొఫెషన్ను బట్టి వాళ్ళ అధికారిక తత్వాన్ని బట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళను కించపరిచినట్టుగా కానీ అవమానించినట్టుగా కానీ ఎలాంటి సందర్భాల్లో కూడా మాట్లాడాల్సిన అవసరం అస్సలు లేదు. మనము ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడ్డ నాయకులం, ప్రజల కోసమే ప్రజలకు సేవ చేసే విధంగానే మనం బతకాలి. సో కానీ వాళ్ళకు వ్యతిరేకంగా ఇలా పోలీస్ అధికారులను అంటే వాళ్ళకు పర్సనల్గా రెస్పెక్ట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు ధరించిన డ్రెస్ ఏదైతే ఉందో కాకి డ్రెస్, వాళ్ళు ఎల్లప్పుడూ కూడా మన నాయకులకు కావచ్చు అండ్ అధికారులకు కావచ్చు అటు ప్రజలకు కావచ్చు ఎప్పుడు కూడా సేవ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ పట్ల ఖచ్చితంగా మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి. వాళ్ళ తప్పు లేనప్పుడు అంటే వాళ్ళ తప్పు ఉన్నా కూడా వాళ్ళను ఎలాంటి మాటలు కూడా ఇలా తక్కువ చేసి మాట్లాడడం కానీ కించపరచడం కానీ దురుసుగా మాట్లాడడం కానీ అస్సలు చెయ్యొద్దు. సో ఇలాంటివి ఇంకెప్పుడైనా కూడా చేస్తే మీరనే కాదు ఇంకే అధికారి కూడా ఇలాంటి పనులు చేస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, సీరియస్ యాక్షన్ తీసుకుంటామని కూడా ప్రతి ఒక్కరికి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఇది ఆయన దృష్టికి వెళ్ళిన వెంటనే ఆయన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఎలాంటి తప్పైంది సార్, ఇంకొకసారి ఇలాంటి జరగకుండా చూసుకుంటానే విధంగా కూడా మంత్రి చెప్పడం జరిగింది. సో వెంటనే చంద్రబాబు నాయుడు ఇలాంటివి ఇంకెప్పుడైనా చేస్తే మా దృష్టికి ఇంకెప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటామనే విధంగా కూడా ప్రతి ఒక్క అధికారిని వార్న్ చేయడం జరిగింది. సో మరి నార్మల్గా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అనే కాదు, మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏ అధికారి అయినా, ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, ఇంకెవరైనా ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల చేత ఎన్నుకోబడితేనే వాళ్ళ నాయకులుగా ఎదిగారనే సంగతి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి ఎల్లప్పుడూ కూడా వాళ్ళకు సేవ చేసే విధంగా వాళ్ళకు మర్యాద ఇచ్చి మాట్లాడుతూ కూడా ఎల్లప్పుడూ ఉండాలి. ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజలను దేవుళ్ళ చేత చాలా మంది కూడా వాళ్ళను పూజిస్తూ ఉంటారు. సో మరి అలాంటి ప్రజల పట్ల కావచ్చు, పోలీస్ అధికారి అంటే ఎల్లప్పుడూ కూడా 24 గంటలు ప్రజలకు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా ముందుగా వాళ్ళే ఉంటారు, ప్రజలకు అండగా ఉంటూ ప్రజలతోనే నడుస్తూ ఉంటారు పోలీసులు. సో అలాంటి పోలీస్ అధికారి పట్ల ఒక మంత్రి భార్య స్థానంలో ఉన్న నువ్వు కూడా అలా దురుసుగా ప్రవర్తిస్తే ఇంకా వేరే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారనే విధాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఇలాంటి వాళ్ళే అయినా సరే ఎవరు ఏ ప్లేస్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది గౌరవించదగ్గ ప్రొఫెషన్లో ఉంటారు, వాళ్ళని ఖచ్చితంగా గౌరవించి తీరాల్సిందే, ఇలా కించపరిచి అస్సలు కూడా మాట్లాడొద్దు. సో మరి ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.